బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి మరోసారి హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ను కూలగొట్టాలని పగటి కలలు కంటున్నారని మంత్రి పొంగులేటి అన్నారు. గత సర్కార్ హయాంలో భూముల ద్వారా సంపాదించిన వేల కోట్లతో ఎమ్మెల్యేలను కొనాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యాన్ని పడగొట్టడం మీ తరం కాదంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు. పింక్ కలర్ షర్టుకు సంబంధించిన ఆనాటి ముఖ్యమంత్రి ఆత్మగా ఉన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, మనం ఈ భూభారతిని లాంచింగ్ చేసుకున్నాం, ఇంకా కొన్ని గంటల్లో లాంచింగ్ జరుగుతుంది అనగా ఆ ఎమ్మెల్యే గారు అంటాడు, రియల్ ఎస్టేట్ చేసే బడా బాబులు గత ప్రభుత్వం దళారీలుగా ఉండి ఆ చట్టాన్ని ఉపయోగించుకొని హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలు కబ్జా చేసిన భూముల ద్వారా ప్రజల సొమ్ము, పేదోడు సొమ్ము అక్రమంగా వేల కోట్లు సంపాదించిన డబ్బుంది. ఆ డబ్బు పెట్టి మీ కష్టార్జితంతో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తెచ్చుకుంటే ఈ ఇందిరమ్మ రాజ్యాన్నట పశువుల్లో సంతలో పశువులను కొన్నట్టు మన శాసనసభ్యుల్ని ఆ బడాబాబులు ఇచ్చే వేల కోట్లు పెట్టి కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని అనుకుంటున్నారట. కూలగొట్టనిద్దామా? కూలగొట్టనిద్దామా? అది వాళ్ళు పగటి కలలు కంటున్నారు.